ఆటిజం స్పెక్ట్రమ్ అంటే ఏంటి? అందరు పిల్లలు ఒకేలా ఎందుకుండరు? జనరల్‌గా చాలామంది ఆటిజం అనేది ఒక న్యూరాలజికల్ డిజార్డర్. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటే ఏఎస్‌డి అంటాం. ఏఎస్‌డి అంటే గనక ఇట్ ఈస్ ఎ టోటల్ స్పెక్ట్రమ్ కిందకి వస్తుంది. దాంట్లో ఆటిజం ఉంటుంది, ఏడీహెచ్‌డి ఉంటుంది, హైపర్ యాక్టివ్ ఉంటుంది. సో, దాన్ని మొత్తం కలిపేసి ఏఎస్‌డి అంటాం. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటాం. చాలామంది దాన్ని డయాగ్నోసిస్ నీట్‌గా చేయలేక, దాని డయాగ్నోసిస్‌లోకి వెళ్ళలేక, దాన్ని అబ్జర్వేషన్ చేయలేక ఏఎస్‌డి అని చెప్తారు. ఏఎస్‌డి అంటే ఇట్ ఈస్ ఎ స్పెక్ట్రమ్ ఫర్ దాంట్లో ఏడీహెచ్‌డి ఉండొచ్చు, దాంట్లో హైపర్ యాక్టివ్ ఉండొచ్చు, దాంట్లో ఆటిజం ఉండొచ్చు. సో, ఈ 3 కలిపి దాన్ని అంటాము. దాన్ని బట్ డీప్‌గా మనం స్టడీ చేయగలిగితే, డీప్‌గా దాన్ని డ్రైవ్ చేయగలిగితే, బాబుకి ఆటిజం ఉందా? ఏడీహెచ్‌డి ఉందా? హైపర్ యాక్టివ్ ఉందా చెప్పవచ్చు. మళ్ళా ఆటిజంలో కూడా మైల్డ్ ఆటిజమా? మోడరేట్ ఆటిజమా? సివియర్ ఆటిజమా అని చెప్పవచ్చు. ఈవెన్ ఏడీహెచ్‌డి కూడా హైయర్ లెవెల్ ఏడీహెచ్‌డి ఉందా? ఆర్ లోవర్ లెవెల్ ఏడీహెచ్‌డి ఉందా అని చెప్పవచ్చు. ఈవెన్ హైపర్ యాక్టివ్ కూడా సివియర్ హైపర్ యాక్టివిటీ ఉందా? నార్మల్ హైపర్ యాక్టివిటీ ఉందా? అనేది కూడా మనం జనరల్‌గా ఈ యొక్క చెప్పొచ్చు. వీటన్నింటిని మనం కలిపేస్తే ఏఎస్‌డి అంటాము. బట్ డీప్‌గా దాన్ని ఎళ్ళగలిగితే దాన్ని మనం ఈజీగా డివైడ్ చేసుకోవచ్చు.